వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్. చాలామంది వాళ్ళు ఏదైనా ఒక పని చేయదలుచుకుంటే వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారండి. ఇగో నేను ఈ పని ప్రారంభిస్తున్నాను, లేకపోతే ఈ ఉద్యోగం చేస్తున్నాను, ఈ వ్యాపారం చేస్తున్నాను, ఈ ఈ నేను ఇది స్టార్ట్ చేయబోతున్నాను, నాకు ఇలా జరగాలి, అలా జరగాలి అని అనుకుంటుంటారండి. ఎప్పుడైతే అలా అనుకున్నారో నేను అనుకున్నట్టే జరగాలని అనుకుంటారో అలా జరగలేదనుకోండి ఇది. ఏదన్నా కారణాల వలన ఆ పని ఆగిపోయినా, అవాంతరాలు ఏర్పడినా వెంటనే నిరాశ, నిస్పృహలు. నాకే ఎందుకిలా జరిగింది? ఎందుకు అందరూ బానే ఉన్నారు కదా! నే నే నాకే జరుగుతుంది. నేను ఏది మొదలుపెట్టినా ఇంతే. నా జాతకం బాలేదు. నాకు అదృష్టం లేదు. నాకు ఈ కష్టాలన్నీ నాకే. నేను పూర్వజన్మ ఏదో పాపం చేశాను. నేను ఏదో పుణ్యం చేయలేదనమాట. అందుకే నాకు ఈ కష్టాలన్నీ. అందరూ బానే ఉన్నారు. నాకే ఈ కష్టాలు అనేసి నిరాశ, నిస్పృహలతో వాళ్ళు చాలా బాధపడుతూ ఉండిపోతారు. కుంగిపోతారండి. జనరల్‌గా ఆళ్ళకి అనుకున్నట్టు జరిగితే పొంగిపోతారు. ఎప్పుడైతే జరగలేదో అది కుంగిపోతారన్నమాట. కానీ నేనేమంటానంటే ఏది జరిగినా మన మంచికే. ఉదాహరణకి అక్కడ ఆ దేవుడు ఏమో మంచిగా తీసుకోండి ఒకసారి. ఇలా చేస్తే నీకు నష్టం వస్తుందని చెప్పి దేవుడు దీన్ని ఆపేయడమో అలా ఎందుకు పాజిటివ్‌గా తీసుకోకూడదు? సానుకూల దృక్పథంతో ఆలోచించాలి కదా! దీనికి ఒక చిన్న కథ చెప్తానండి. ఒక రాజుగారు, ఒక మహామంత్రి ఇద్దరు కలిసి మారువేషంలో దేశ పర్యటనకెళ్లారు. అంటే అసలు ఏం జరుగుతుంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? వీళ్ళ యొక్క అంటే ఇది పరిపాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందని చెప్పేసి మారువేషంలో ఇద్దరు వెళ్తున్నారండి. వెళ్తుంటే రాజుగారికి ఒక రాయి ఎదురు దెబ్బ తగిలి ఎప్పుడు ఆయన నడక అలవాట్లేదు కాబట్టి నడుస్తుంటే ఒక పెద్ద రాయి ఉండి కాలికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. అబ్బా అని చెప్పేసి బాధపడుతుంటారు. బాధపడుతుంటే రాజా ఏది జరిగిన మన మంచికే. అది రక్తం వచ్చింది కదండి, దెబ్బ తగిలింది కదా, ఇది మన మంచిగా అనేసరికి రాజుగారికి చాలా చిర్రెత్తుకొచ్చేసిందన్నమాట. చాలా కోపం వచ్చేసింది. దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఏది జరిగినా మన మంచికే అని అంటావా అని చెప్పేసి వెళ్ళిపో నువ్వు వెనక్కి అని చెప్పేసి మా మంత్రి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆయన పంపించేశాడండి. నేను ఒక్కడినే వెళ్తానులే అని చెప్పేసి ఆయన ఒక్కరే మారువేషంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఒక అటవీ ప్రాంతం వచ్చింది. ఆ అడవి ప్రాంతంలో అడవి మనుషులు ఉన్నారు. ఈ అడవి మనుషులు రాజుగారిని పట్టుకుని అక్కడ దాంట్లో ఒక దేవత ఉన్నారు. ఆ దేవతకి ఈ రాజుగారిని ఒక సామాన్యుడు అనుకుని చెప్పేసి బలిద్దామని చెప్పి తీసుకెళ్తారు. ఎప్పుడైతే బలిద్దామని తీసుకెళ్లారో రాజుగారు ఒక్కరే ఉన్నారు. రాజుగారు చెప్పినా వాళ్ళకి అర్థమయ్యే స్థితిలో లేరు, వాళ్ళు వినిపించులు లేరు, వాళ్ళంతా ఊగిపోతున్నారు. దేవతకి బలి ఇవ్వాలనుకున్నారు. మంచి ఒక అతను దొరికాడు, బలి ఇవ్వాలనుకున్న వాళ్ళ ఆనందంలో బలి ఇచ్చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఈ చెప్పే వినయం అంటే ఆ డప్పులు ఇవన్నీ కూడా సౌండ్లో రాజుగారు చెప్పే అవకాశం కూడా లేదు, అవకాశం ఇవ్వట్లేదు. ఇలా నోరు కూడా అతేంటి అదే మొత్తం మూసేశారు, మాట్లాడకుండా అరవకుండా. ఏం చేశారు అప్పుడు? ఆ చూసేసరికి కాలికి దెబ్బ ఉంది. ఎప్పుడైతే కాలికి దెబ్బ ఉందో మరి ఒక వ్యక్తిని బలి ఇవ్వాలంటే ఆచారం ప్రకారం అతను పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. రక్తం వచ్చి కాలంతా రక్తంతో ఉంది, దెబ్బ తగిలి ఉంది. అరే ఇతను బలికి పనిచేయడని చెప్పేసి ఆ రక్తం చూసి వదిలేస్తారండి. అంటే ఇక్కడ మంత్రి ఏం చెప్పాడు? రాజుగారు ఏది జరిగినా మన మంచికే అని. అప్పుడు రాజుగారికి జ్ఞానోదయం అయింది. మంత్రి చెప్పింది కరెక్టే. కాలికి దెబ్బ, ఆ కాలికి దెబ్బ అంటిది లేకపోతే మాటిది తనొక్కడే ఇప్పుడు బలైపోయాడు. దేవుడు మహామంత్రిని ఎలాగ రక్షించాడు? నేను సరే అంటే నువ్వు నన్ను అది ఏది జరిగినా మన మంచిగా అనుకుని నేను పాజిటివ్గా తీసుకుని అతను కూడా రమ్మంటే అతను ప్రాణం పోయేది. ఎందువల్ల? ఇతని కాలికి దెబ్బ ఉంది రాజుగారికి, మహామంత్రి బాగానే ఉన్నాడు, అతను బలైపోయాడు. దేవుడు తెలియకుండానే అతన్ని ఆ చేత వెనక్కి వెళ్ళిపోమని చెప్పాడు మంత్రిని. మంత్రి ఏమో వెనక్కి వెళ్ళిపోయాడు, ఈయనేమో ముందుకెళ్ళాడు. కాలికి దెబ్బ ఉంది, బలి నుంచి తప్పించుకున్నాడు. ఇలాగా ఈ కథతో మనకు అనిపిస్తుంది ఎప్పుడైనా సరే ఏది జరిగినా మన మంచికే. ఇక్కడ ఒక వ్యాపారం కానీ, ఒక ఉద్యోగం కానీ, లేదంటే నష్టం రావచ్చు, లేదంటే ఒక అవాంతరం ఏర్పడిందండి. అవాంతరం ఏర్పడినప్పుడు మీరు ఏమనుకోవాలి?
ఏమో ఇంకా ఇది ముందుకెళ్తే ఇంకా ఎక్కువ ఇప్పుడు కొంత డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేశారు, ఓ 1,00,000 2,00,000 ఇన్వెస్ట్ చేశారు, ఒక వ్యాపారం ప్రారంభించారు, కానీ ఏదో అవాంతరం వచ్చింది, ఆగిపోయింది. ఈ నష్టంతోనే మనకి బయటపడ్డాము. అదే ఇంకా ముందుకు వెళ్ళుంటే చాలా నష్టం వచ్చేదేమో, దేవుడు మనల్ని రక్షించాడేమో అని చెప్పి మనం అలా ఆలోచించాలండి. సానుకూల దృక్పథం అంటే అది. ఎప్పుడు కూడా మన మంచికే. ఇప్పుడు మొత్తం ఒక దారులన్నీ మూసిపోయినాయి అనుకోండి ఇది. మనం వెళ్ళే మార్గంలో ప్రతిసారి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, ఎన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక ఇల్లు ఉంది. ఇల్లు అన్ని దారులు మూసిపోయి ఏదో ఒక దారి ఉంటుందండి. ఒక ఆయన చెప్పారన్నమాట ఇది. అంటే తాళం కప్పు ఉందంటే తాళం చెవి కూడా ఉంటుంది. అంటే తాళం కప్పు వేసేసరికి తాళం చెవితో మనం తీసుకోవాలి. మనకు అది కీ ఉంటుంది. డెఫినెట్గా ఎన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారి మనకు దొరుకుతుందండి. అంటే ఆశావాదం, అంటే సానుకూల దృక్పథం, పాజిటివ్ యాటిట్యూడ్. మీరు మంచిగా ఆలోచించినట్లయితే అది ఇంకోలాగా ఏమో ఇక్కడ ఈ వ్యాపారం చేస్తే కంటే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చే ఆలోచనలు మనకు వస్తాయేమో, దీంతో ఆగిపోవటం వలన మనకి వేరే ఆలోచనలు వచ్చి ఇంకొద్దిగా ఆలోచించుకొని సానుకూల దృక్పథంతో కుంగిపోకుండా వంగిపోకుండా మనం అలా పాజిటివ్గా ఆలోచించినట్లయితే ఇంకొద్ది కొత్త ఐడియాలు రావడం, ఆ బిజినెస్లు కానీ ఆ ఉద్యోగం కానీ ఇంకా మంచి మెరుగైన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఈ యొక్క కుంగిపోవడంతో వంగిపోవడంతో అవాంతరం ఏర్పడినప్పుడు ఆ కుటుంబ సభ్యులను తిట్టేయడం, వాళ్ళ వల్ల జరిగిందని చెప్పేయడం, ఏది జరిగినా వాళ్ళు తెలిసిన వాళ్ళ మీద ఎవరి మీద పెట్టేయడం. నీ వల్ల ఇలా జరిగింది, అది భార్య మీదో పిల్లల మీదో తండ్రి మీదో ఇంకెవరి మీదో పెట్టేయడం, నాకు అదృష్టం లేదనుకోవడం, అంతా నాకు దురదృష్టం అని చెప్పడం. ఇలాగా ఎప్పుడూ నెగిటివ్ ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించినట్లయితే ఈ కథలో రాజుగారు ఎలా రక్షింపడ్డారో, అంటే మంచిగా సానుకూల దృక్పథంతో ఆలోచించినట్లయితే ఏది జరిగినా మన మంచిగా ఆలోచించుకుంటే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అదృష్టం ఉంది కాబట్టే మనం అన్ని ఆయురారోగ్యాలతో ఉన్నాము, అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. అందుకే మనకి మంచి ఆలోచనలతో మీరు ముందుకెళ్తే ఎప్పుడైనా సరే అవాంతరాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి, ప్రాబ్లం వచ్చింది కరెక్టే, దాన్ని ఎలా పరిష్కరించాలి, ఎలా సాల్వ్ చేయాలి అనేది మీలో ఒక శక్తితో మీరు మంచిగా ఆలోచించండి. తప్పకుండా మీరు జీవితంలో పైకి వస్తారు, విజయ శిఖరాలను అందుకుంటారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.